దసరా సెలవులు వచ్చేసాయి. స్టూడెంట్స్ కు సెలవులు వస్తున్నాయంటే పండగే పండగ. అలాంటి పండగ సీజన్ ఈ ఏడాది మరింత జోరుగా ఉంది. రాబోయే ఈ పండుగల్లో ఇప్పుడు రెడీగా ఉంది దసరానే. ఈ దసరా సెలవులు ఎన్ని రోజులు ఉంటాయో అని స్టూడెంట్స్, పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ వస్తుంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి సెలవులు భారీగానే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వాల విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 3వ వారం నుండి 2 రాష్ట్రాల్లో పాఠశాలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండగా, క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ నెలలో ప్రత్యేక పండగలు, ఆదివారాలు, 2 శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్లో 233 వర్కింగ్ డేస్ ఉండగా 83 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఈ సెలవులు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే. మళ్లీ పండగ దగ్గర పడిన తర్వాత ప్రభుత్వాలు అధికారికంగా సెలవులను ప్రకటిస్తాయి.